అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 3 బుధవారం నాడు ఏం జరగబోతుందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 3న మరి ఏం జరగబోతుందని తెలుసుకునే వివరాల్లోకి వెళ్తే గనక ఆ రాశి వారికి శివానుగ్రహంతో రేపటి రోజున మీకు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పుల వల్ల మీ జీవితం ఎంతో చక్కగా ఉండబోతుందని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కన్యా రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా చోటు చేసుకోబోతుంది. ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున ఎలా జరగబోతుంది అంటే వీరు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది చాలామందికి కూడా పట్టి అంటే అసలు ఏమీ లేని స్థాయి నుంచి కూడా వాళ్ళు కటిక పేదవాళ్ళ నుంచి కోటీశ్వరులుగా కుబేరులుగా మారినటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈ కన్యా రాశి వారికి రాజయోగం అనేది పట్టబోతుందన్నమాట. అంటే ఊహించలేనంత ధనాన్ని, ఊహించలేనంత అదృష్టాన్ని, ఊహించినటువంటి ఐశ్వర్యాన్ని అనేది మీ జీవిత భాగస్వామి పరంగా మీకు వెతుక్కుంటూ రాబోతుంది. కాబట్టి చివరి వరకు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కన్యా రాశి వారి గురించి చూసుకుంటే ముఖ్యంగా ఈ కన్యా రాశి అనేది చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశి వారికి చెందిన వారై ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి అధిపతి బుధుడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందనేది చూసుకుంటే వీరు అన్నిటిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అలాగే వీరికి జీవిత పరంగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే జీవితంలో ఏది జరిగినా సరే మన మంచికి అన్నటువంటి సత్యం కూడా అనేది వీళ్ళు నిదానంగా అర్థమవుతుందనమాట. ఎప్పుడైనా జీవితంలో మనకు దక్కని దాని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మనం ఉన్న దాంట్లో ఎంతవరకు తృప్తిగా ఉన్నాము అనేది మనం ప్రతి క్షణాన్ని కూడా అందులోనే ఆనందంగా ఆస్వాదిస్తూ బతుకుతూ ఉంటారు. అది ఈ కన్యా రాశి వారి యొక్క లక్షణం. క్షణం ఒక నరకంగా ప్రతి క్షణం కూడా చచ్చి బతుకుతూ ఉంటారు అంటారు కదండి. అలాంటి బ్రతుకు కూడా బ్రతికినా ఒక బ్రతికేనా అండి? చాలామంది అవును అలాంటి బ్రతుకు కూడా బ్రతికినా ఒకటే అని అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించి చూడండి. వస్తూ మనం తీసుకొచ్చేది ఏదీ లేదు, అలాగే పోతూ కూడా తీసుకుపోయేది ఏదీ ఉండదని ఈ ఉన్న 4 రోజులు కూడా ప్రశాంతంగా ఉందామనేది ప్రతి మనిషి కూడా చూసుకోవాల్సినటువంటి విషయం. మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటి అంటే అది నిజంగా మనశ్శాంతి, తృప్తి. దేవుడిచ్చినటువంటి జీవితంతో, దేవుడు మనుషులతో మనం తృప్తిగా బతకడమే నిజమైనటువంటి జీవితం. అంటే ఎందుకంటే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదండి. అలాంటి పోయేటువంటి వ్యక్తులు కూడా ఆ దైవానుగ్రహం లేకుండా మన జీవితాల్లోకి వాళ్ళు రారు. ఒక భార్యకి భర్తని తోడు చేశాడంటే అది దేవుడి ఆజ్ఞనే చెప్పాలి. మగాడికి అది ఆ తండ్రి ఆజ్ఞ లేనిదే ఈ భార్య అనేది తోడు కాదు, అది ఆ దైవాజ్ఞ. అలాగే రాశి వారికి ఒక ఆడ మనిషిని భర్త తోడు చేశాడంటే అది కూడా శివుని ఆజ్ఞ అనే చెప్పుకోవచ్చు. అలా ఎవరిని తోడు చేయాలి, అలాగే ఎవరి నుంచి ఎవరిని దూరం చేయాలి అని కొన్నిసార్లు పరిస్థితుల రీత్యా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఒంటరిగా ఉంచాలి, ఇలాంటివన్నీ ఆ దైవానుగ్రహంతో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అలాంటివి తప్పించుకోకపోతే చాలా రకాలైనటువంటి అనర్థాలు జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దాని వెనుక కూడా చాలా గొప్ప పరమ రహస్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే కాబట్టి మనం ఆ భగవంతుడికి తోడు చేసినటువంటి వ్యక్తులతోటి అంటే చాలామంది అంటూ ఉంటారు ఈ అందం అనే దాన్ని చూసుకుని ఆ అందం వెనుక ప్రాకులాడుతూ ఉంటారు. ఆ అందం అనేది శాశ్వతం కాదు. ఒకరోజు ఉంటే తర్వాత రోజు ఆ అందం కరిగిపోతుంది. వయసు కూడా మీద పడే కొద్దీ ఆ అందం ఆవిరైపోతూ ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు అందం మాయమైపోతూ ఉంటుంది. అలాంటి మనిషి యొక్క పైన అందం అనేది ఎప్పుడు చూసుకోకూడదు. మనసు యొక్క అందాన్ని గమనించిన వారు నిజమైనటువంటి అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ కన్యా రాశి వారి జీవితంలో ఇలాంటి అద్భుతాలు అనేవి చాలానే జరుగుతాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి వ్యక్తులతోటి మీరు ప్రేమగా సంతోషంగా గడపండి. అదే మీకు నిజమైనటువంటి ఒక కలుసుబాటును అంటే అదృష్ట ద్వారాలను, సంపదల పరంగా మీకు ఎంతో కలుసుబాటును కూడా తెచ్చి ఇస్తుంది. దైవాజ్ఞని ఎప్పుడు మనం మీరకూడదు. అలాగే ఏ మనిషిని ఎందుకు తోడు చేస్తారనేది ఆ దైవాజ్ఞ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు మంచిగా ఎదిగేటటువంటి అవకాశాలు మీ జీవితం అనేది ఇస్తుందన్నమాట. అలా కాకుండా ఉన్నది మనకు నచ్చదు, మనసుకు నచ్చింది మనకు దొరకదు, మనకు నచ్చింది ఎక్కడో ఉంటుంది, మన జీవితంలో సుఖం అనేది లేదు అని మీరు చెప్పే ప్రతిదీ కూడా అంటే నెగిటివిటీగా ఆలోచించేవన్నీ జీవితంలో వచ్చిన అవకాశాలను కూడా వదిలిపెట్టుకుంటూ ఉన్నారనమాట. దైవానుగ్రహం లేకుండా ఎవరికి దూరం అవ్వరు, ఎవరికి దగ్గర అవ్వరు. అంటే ఒక్కొక్క సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట, మనకు దక్కని వ్యక్తులు మనకు కావలసిన వ్యక్తులు అని చెప్పేసి మనము కావాలనుకోగానే వాళ్ళు వచ్చేస్తారా?
ఎందుకంటే దేవుడి రాతలో రాసి లేనప్పుడు ఎవరెవరికి సొంతం కారు. ఆ రాతలోనే గనక మీకు రాసిపెట్టి ఉంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి చాలా వారికి విషయాలు గొప్పవనే కూడా మనం పెద్దవాళ్ళ దగ్గర కూడా ఒక్కోసారి దొరకవండి. ఎవరైతే తెలుసుకొని ఈ జీవితంలో ఈ గొప్ప విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్తారో వారు నిజమైనటువంటి అదృష్టవంతులు. అలా కాకుండా జీవితం అంటే ఒక వేట, డబ్బు డబ్బు అని పరిగెత్తుకుంటూ ఉంటే ఆ డబ్బు వెనకాల ప్రాకులాడుతూ ఉంటే జీవితానికి డబ్బు మాత్రమే అవసరం కాదండి. డబ్బే జీవితం కాదు, మనిషి కూడా కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కన్యా రాశి వారు చాలా వరకు కూడా జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంతమందికి తెలియకపోతే ఈ మాటలు వారి జీవితాన్ని మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా శివానుగ్రహం మీకు బాగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటువంటి సమయం కూడా మీరు చేసే పనిలో మీకు బాగా నచ్చిన వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగం ఇలా ఏ పనిలో అయినా సరే మీ చెయ్యి గనక పడితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇబ్బందులు సబ్బందులు మనిషి అన్నాక సహజం. అలాంటివి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా వచ్చాయో అలాగే సహజంగా పోతూ ఉంటాయి. సహజంగా అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవద్దండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. చక్కగా సోమవారం పూట దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం వలన, అలాగే శివుడి దగ్గర దీపం వెలిగించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన, రుద్రాభిషేకాలు చేయించడం వల్ల, శివానుగ్రహం అంటే ప్రదక్షిణలు చేయడం వల్ల, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు అందుబాటులో ఉన్న శివాలయంలోకి వెళ్ళి మీరు ప్రతినిత్యం చేస్తూ ఉండండి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీపం అంటే దరిద్రం దూరం చేస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా చాలా వరకు కూడా తీసేస్తుందన్నమాట. మీకైతే కలిసి వచ్చే సమయం భార్యాభర్తలకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందన్నమాట. చేతికి అందుతుందన్నమాట. ఇలా మీకు చాలా వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ముఖ్యమైనది ఏంటంటే మీరు మీ పనుల్లో అంటే మీ జీవితంలో మీరు ఉండండి. పక్కన ఉండి వారి ఆలోచనల పక్కన మీరు మీ భాగస్వామితో సంప్రదించి సంతోషంగా ఉండగలుగుతామో, ఎదుటివారి సలహాల మీదే మన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటామో ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయమాకండి. ఎప్పుడు కూడా మీరు ఏంటంటే మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి. మీ ఇంట్లో వాళ్ళతోనే చర్చించుకోవాలి. కుటుంబ సభ్యులతోనే ఏ బాధలున్నా కష్టాలున్నా పంచుకోవాలి. అలా చేయడం వల్ల మీ మధ్య కూడా ప్రేమానురాగాలు అనేవి చాలా పెరిగి బాగా చిగురిస్తాయన్నమాట. మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ స్నేహితులతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి కాస్త కూస్తా మీరు తెలుసుకొని మసులుకోవాలి. జీవితం అంటే అందరినీ కలుపుకొని వెళ్తూ ఉండాలి. మనం బతికేది సమాజంలో కాబట్టి నలుగురితో మంచిగా ఉండాలి. నలుగురిని కలుపుకుంటూ పోవాలి. అయితే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలన్నమాట. అది మరీ ముఖ్యం. వాళ్ళకు ఖచ్చితంగా మనతో ఏదైనా ఉపయోగం ఉంటేనే ఎదుటివారు మనతో మాట్లాడుతూ ఉంటారండి. అటువంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అలాగే ఉండాలి. మాటల వల్ల మీ మాట వల్ల కావచ్చు, మీ ప్రవర్తన వల్ల కావచ్చు, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎందుకంటే మన మాట వల్ల మన ప్రవర్తన వల్ల మన సమస్యలతో కూడా ఎదుటివారి బాధల నుండి మనము ఆ బాధల రూపంలో ఇబ్బంది పెట్టినా, చేయూత రూపంలో ఇబ్బంది పెట్టినా కూడా అది మనకు జన్మలుగా పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ మనకు వద్దు. మనం పుణ్యం సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం తెచ్చుకోకూడదనమాట. ఇది ఒక్కటి మీరు నమ్ముకుంటే మీకు జీవితంలో తిరుగనేది ఉండదు. ఎందుకంటే కన్యా రాశి వారి మనస్తత్వం చాలా మంచిది. చాలా వరకు కూడా వారు ఉన్నంతలోనే దాన ధర్మాలు అనుకూలించినప్పుడు చాలా చేస్తూనే ఉంటారు. వారి ఆలోచన విధం కూడా చాలా బాగుంటుంది. సహజంగా మీరు ఎవరితో ఎంతవరకు కంట్రోల్గా ఉండగలుగుతారా అనే ఆలోచన దానికంటే మీరు వారి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అంటే మన ఆలోచనలు మానుకొని పాటించటం, ఆలోచనలు అనేది మీరు కూడా ఏకీభవించాలి. అలా కాకుండా కొన్ని ఏంటంటే ఒక్కోసారి మనల్ని తప్పుదోవ పట్టించేవిలా ఉంటాయి. అలాంటి ఆలోచనలకు మనం ప్రాణం పోసుకుంటూ అలాంటి మాటలు వింటూ ఉన్నట్టయితే మనం చెడు మార్గంలోకి వెళ్తాం. ఎదుటివారి మాటలను ఎప్పుడు విననట్లుగానే ఉండాలి. అది మన వరకు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మీరు చెడ్డ ఆలోచనలు ఎక్కువగా మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు చూశారు కదండి, మనం రేపటి రోజున కన్యా రాశి వారికి ఎలా జరగబోతుంది, ఏం చేయాలి అనేది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.